నా ప్రేక్షకులందరికీ నమస్సుమాంజలి. మనకి జూన్ 10 నుండి జూలై 8 వరకు గురుమూఢమి ప్రారంభమైంది. ఎందుకంటే మూఢం రెండు రకాలు, ఒకటి గురుమూఢమి, రెండు శుక్రమూఢమి. ఇప్పుడు మనకి జరిగేది గురుమూఢమి. ఈ మూఢంలో చేయకూడనటువంటి పనులు ఏంటంటే పెళ్లి చూపులు నిర్వహించడం అంటే చేయకూడదు. పెళ్లిళ్ళకు కూడా ఈ సమయంలో జరపకూడదు. ఒకవేళ పెళ్లిళ్ళు జరిపిస్తే కొత్త దంపతుల మధ్య సఖ్యత ఉండదు, గొడవలు పడుతూ ఉంటారు, విడిపోయే అవకాశాలు ఉన్నాయి. శుభకార్యాలను ఈ మూఢ సమయంలో ప్రారంభించకూడదు. అలా చేస్తే చెడు జరిగే ప్రమాదం ఉంది. లగ్న పత్రికలు రాసుకోకూడదు, పెళ్లి పత్రికల జోలికి వెళ్ళకూడదు. మూఢం సమయంలో పెళ్లి మాటలు మాట్లాడడం కూడా తప్పే. పసిపిల్లలకు పుట్టి వెంట్రుకలు తీయించకూడదు, కొత్త వ్యాపారాలు మొదలు పెట్టకూడదు. పుట్టి వెంట్రుకలు ఈ సమయంలో తీస్తే పిల్లలకు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. చెవులు కుట్టించకూడదు, కొత్త వాహనాలు కొనుగోలు చేయరాదు, శంకుస్థాపన చేయడం వంటివి చేయకూడదు. ఈ సమయంలో కొత్త ఇంట్లోకి మారడం, కొత్త ఇంటికి వెళ్లిపోవడం లాంటివి చేయకూడదు. అలా చేస్తే కుటుంబ సమస్యలు వస్తాయి. దేవుడికి మొక్కులు చెల్లించుకోవడం కూడా ఈ మూఢం సమయంలో చేయకూడదు. వ్రతాలు చేయడం, విగ్రహ ప్రతిష్టాపన వంటివి కూడా చేయకూడదు. ఈ మూఢ సమయంలో వైభవంగా పుట్టినరోజు అసలు జరుపుకోకూడదు. చెరువులు తవ్వడం, కొత్త వ్యాపారాలు మొదలు పెట్టడం, ఇంట్లో బంగారాన్ని తాకట్టు పెట్టడం ఇలాంటివి చేస్తే లక్ష్మీదేవి ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోతుంది. ఈ విషయాలన్నీ తెలియని వారి గురించి మాత్రమే నేను తెలియజేస్తున్నాను. సర్వేజన సుఖినో భవంతు.